హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? చాలామంది మెయిన్స్ ఆన్సర్స్లో సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ని వాడమని చెప్తారు, ఆ రికమెండేషన్స్ని వాడమని చెప్తారు. కానీ ఆ రికమెండేషన్స్ని ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించాలి, తక్కువ టైంలో ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ద 15 సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కవర్ చేయాలి అండ్ ఎఫెక్టివ్గా ఆన్సర్స్లో వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. వాటన్నిటిని ఈ పర్టిక్యులర్ సెషన్లో నేను అడ్రస్ చేస్తాను. అండ్ చాలా మంది బిగినర్స్కి అసలు ఏఆర్సీ రిపోర్ట్స్ అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. సో బేసిక్స్ నుంచి కూడా మనం మాట్లాడుకుందాం, నాట్ టు వరీ అట్ ఆల్. అండ్ మోర్ ఓవర్, రేపటి మన ఎగ్జామ్కి అవసరమయ్యేటటువంటి రెలవెంట్గా ఉన్నటువంటి ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఏఆర్సీ రిపోర్ట్ జస్ట్ 15లో 5 ఏఆర్సీ రిపోర్ట్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది మన ఎగ్జామినేషన్కి. సో వాటి యొక్క సమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను ఒక పీడిఎఫ్ రూపంలో కంపైల్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ పర్టికులర్ పీడిఎఫ్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని పిన్ చేస్తాను. కానీ ఆల్వేస్ రిమెంబర్, ఈ పర్టికులర్ సెషన్ని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దోస్ సమరీస్ ఏవైతే ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సెషన్లో వాటిని ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలో నేను చెప్తాను, రైట్? సో ద కంటెంట్ ఈజ్ ఎవ్రీవేర్, బట్ పీపుల్ ల్యాక్ రైట్ గైడెన్స్. ఎలా ఉపయోగించాలి ఎఫెక్టివ్గా అని చాలా మందికి తెలియదు. సో ఎలా ఉపయోగించాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వాటిని చదవాలి, ఎలా వాటిని యూజ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దోస్ సమరీస్ని డౌన్లోడ్ చేసుకుని go through them. And trust me, this one session will give you those extra 15 marks that are very very crucial to crack this particular exam, to get your dream job. సో ఈ సెషన్ని 1.25x స్పీడ్లో కానీ 1.5x స్పీడ్లో కానీ పెట్టుకొని పూర్తిగా వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఏఆర్సీ రిపోర్ట్స్ని ఎలా ఉపయోగించాలి అని మీకు తెలియాలంటే, ఏఆర్సీ రిపోర్ట్ సిగ్నిఫికెన్స్ అర్థం కావాలి. ఏఆర్సీ రిపోర్ట్ సిగ్నిఫికెన్స్ అర్థం కావాలంటే యువర్ స్ట్రాటజీ టువర్డ్స్ గవర్నెన్స్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అసలు గవర్నెన్స్లో ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఒక ఎగ్జామినర్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్లో వేటిని ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసుకుందామా? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్స్. యువర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, దోస్ కెన్ బి ఛాలెంజెస్, దోస్ కెన్ బి మెజర్స్ దట్ యు యాక్చువల్లీ ప్రొవైడ్, that can be the significance, that can be the contribution, that can be the evolution, whatever the arguments that you provide in your answer, they must be credible. అవి పర్ఫెక్ట్గా క్రెడిబుల్గా ఉండాలి. సో క్రెడిబుల్గా ఉండాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కేస్ స్టడీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, etc. Isn't it? So credible arguments coupled with right keywords, better keywords ఏవైతే ఉంటాయో అవి ఉపయోగిస్తే, బికాస్ ఇన్ గవర్నెన్స్ పీపుల్ ల్యాక్ కీవర్డ్స్ యాక్చువల్లీ. సో మీకు ఎంత ఆలోచించినా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, గుడ్ గవర్నెన్స్, రూల్ ఆఫ్ లా, అడ్రసింగ్ స్ట్రక్చర్ ఇష్యూస్ లైక్ కరప్షన్, ఇలాంటి కీవర్డ్స్ మీకు మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూస్గా అవే గుర్తొస్తుంటాయి. బట్ కానీ అలాంటివి కంటిన్యూస్గా ప్రతి ఆన్సర్లో రాయడం వల్ల మీ ఆన్సర్స్ మొనోటోనస్ అవ్వడం అనేది జరుగుతుంది. ది లుక్ లైక్ దోస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ జనరిక్. సో ఈ జమానాలో జనరిక్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి చెల్తాయి అంటే ఉండదు. ప్రాపర్ సబ్స్టాన్షియేషన్, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేయడం కన్ఫర్మ్గా అవసరం, ఇజంట్ ఇట్? అండ్ క్రెడిబుల్ సోర్సెస్ని కాన్షియస్గా మెన్షన్ చేయడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మై సిస్టమ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఆర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. యూ నీడ్ టు మేనేజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ద ఎగ్జామినర్. సో మీరు డ్రైవర్ సీట్లో ఉండాలి, మీకు ఎన్ని మార్క్స్ రావాలనేటటువంటిది మీరు నిర్ణయించగలగాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలి? ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఆన్సర్ అనేది మీకు ముందుగానే క్లారిటీ ఉండాలి, మీకు ముందుగానే తెలియాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామినర్కి మెప్పించే విధంగా మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే యూ గైస్ ఆర్ గోయింగ్ టు రైట్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. వేరే వాళ్ళకంటే మీ ఆన్సర్ బెటర్గా ఉందనుకోండి, అల్టిమేట్లీ యూ విల్ బీ ఇన్ ద ఫైనల్ లిస్ట్, దట్ ఈస్ ఫర్ షూర్, రైట్? సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్, క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్స్కి you need to depend on one important source called Administrative Reform Commission reports. Even for examples you can depend on ARC. ఎగ్జాంపుల్స్కి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఎఫెక్టివ్గా వాడచ్చు. ఈవెన్ ఫర్ కేస్ స్టడీస్ యూ కెన్ డిపెండ్ ఆన్ ఏఆర్సీ అండ్ యూ కెన్ డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్. బెస్ట్ ప్రాక్టీసెస్ యూ కెన్ డిపెండ్ ఆన్ ఏఆర్సీ, అండ్ దాంతోపాటు ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చక్కగా డిపెండ్ అవ్వచ్చు. సో ఎలా చూసుకున్నా గవర్నెన్స్ ప్రిపరేషన్కి ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది చదవమని చెప్తారు కానీ యాక్చువల్లీ చదవరు ఎవరు. ఎందుకంటే బికాజ్ మొత్తం కలిపి ఒక 3000 పేజెస్ ప్లస్ కంపైలేషన్స్ అనేటటువంటి ఉంటాయి. రోజుకి మీరు 5 hours రిపోర్ట్స్ అనేటటువంటి చదివినా అరౌండ్
1.5 మంత్ మీకు తప్పకుండా పడ్డం అనేది జరుగుతుంది. సో అలా అని పూర్తిగా చదవడం మానేయాలా సార్ అంటే అక్కడే మనకి ఏఆర్సీ రిపోర్ట్స్ అండ్ దీస్ రికమెండేషన్స్ యొక్క సమరీస్ ఏవైతే ఉంటాయో ఉపయోగపడతాయమ్మా. ఆ సమరీస్ కూడా చాలా లెందీగా ఉంటాయి, బట్ వాటిని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలో నేను చాలా క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అట్ ఆల్. సో ఏఆర్సీ రికమెండేషన్స్ మీకు గవర్నెన్స్తో పాటుగా పాలిటిక్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, ఈ డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ సెక్షన్, దానిలో కూడా ఏఆర్సీ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. బట్ నేను ఈ సెషన్ని ఓన్లీ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తున్నాను. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెట్ us try to answer this fundamental question, what exactly is the meaning of Administrative Reforms Commission? సో రిఫార్మ్ అంటే గుడ్ చేంజ్ ఫర్ గుడ్ అని చెప్తాం. సో దోస్ కమిషన్స్ దట్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ టు బ్రింగ్ ఇన్ గుడ్ చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ద ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ ఎకో సిస్టంలో సంస్కరణలు లేదా సుపరిపాలనే లక్ష్యంగా తీసుకొచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాం. సో వాటిని సజెస్ట్ చేసేటటువంటి కమిషనే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో మొత్తం ఇండిపెండెంట్ ఇండియాలో 2 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. ద ఫస్ట్ వన్ ఇన్ ద ఇయర్ 1966 అండ్ ద సెకండ్ వన్ 2005. సో మనం రిలే అవ్వాల్సినటువంటిది సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో. సో సెకండ్ ఏఆర్సీ విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2005 వాజ్ యాక్చువల్లీ చైర్డ్ బై మిస్టర్ వీరప్ప మొయిలీ. సో వీరప్ప మొయిలీ కమిషన్కి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటంటే దోస్ ఇష్యూస్ దట్ వర్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ ఆఫ్ 1990. సో వైడనింగ్ డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే రెడ్ టేపిజం, కరప్షన్, స్కామ్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇష్యూస్. సో వీటన్నింటి దృష్ట్యా వాటిని రిఫార్మ్ చేయడానికి, వాటిలో గుడ్ చేంజెస్ తీసుకురావడానికి సజెషన్స్ ఇమ్మని చెప్పి ఈ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ పర్టికులర్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ came up with 15 important reports on diverse aspects of governance. గవర్నెన్స్ సంబంధించి చాలా ఆస్పెక్ట్స్ సంబంధించి 15 రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద టైటిల్స్ ఆఫ్ దీస్ 15 రిపోర్ట్స్ అండ్ దాంతోపాటు మన గవర్నెన్స్ సిలబస్ ఏదైతే ఉందో ఈ రెండింటి పక్కన పెట్టి చూస్తే 85%, ఐఎమ్ నాట్ జోకింగ్, 85% ఆఫ్ అవర్ గవర్నెన్స్ సిలబస్ మీకు ఏఆర్సీ రిపోర్ట్స్లో ఉన్నటువంటి బ్రాడర్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే డిరైవ్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. అందుకే సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ అండ్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్షియస్గా ఎగ్జామ్లో ఉపయోగించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళ ఆన్సర్స్ కంటే మీ ఆన్సర్ స్టాండ్అవుట్ అవ్వాలంటే, మీ ఆన్సర్ క్రెడిబుల్గా ఉండాలంటే ఏఆర్సీ రిపోర్ట్స్, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండ్ స్ట్రైకింగ్ స్టేట్మెంట్స్, సో అలాంటివి మీ ఆన్సర్స్లో మీరు తప్పకుండా కాన్షియస్గా ఇన్కార్పొరేట్ చేయడం చాలా చాలా అవసరం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గవర్నెన్స్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లైక్ ఈ గవర్నెన్స్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ వరల్డ్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ వరల్డ్, ఇలా క్వశ్చన్ అనేటటువంటిది వచ్చింది అనుకోండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మామూలుగా యూజువలీ పీపుల్ ఏం చేస్తారు, బాడీ ఇండక్షన్ రాసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో ఒక హెడ్డింగ్ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అని చెప్పి ఇలా బాక్స్లో పెడతారు. అలా కాకుండా సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్లో ఎస్పెషల్లీ 11th రిపోర్ట్ ఆఫ్ ఈ సెకండ్ ఏఆర్సీ విచ్ వాజ్ ఫోకస్డ్ ఆన్ ఈ గవర్నెన్స్, దానిలో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఈ గవర్నెన్స్ యాజ్ ఎ కార్నర్ స్టోన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది. సో అది మీరు ప్రాపర్గా పెడితే దాని కింద మీరు మీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా రాస్తూ ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఉపయోగిస్తే సో వేరే వాళ్ళకంటే మీకు తప్పకుండా ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే మెయిన్ హెడ్డింగ్ పెడతారు, బట్ ఓన్లీ 10% స్టూడెంట్స్ ఎవరైతే ఏఆర్సీ రిపోర్ట్స్లోని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని కాన్షియస్గా ఉపయోగిస్తారో మీ యొక్క ఆన్సర్స్లో, దోస్ పీపుల్ విల్ బీ అవార్డెడ్ గుడ్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రసింగ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ లైక్ కరప్షన్ అనే సైడ్ హెడ్డింగ్ కంటే అడ్రసింగ్ బోత్ ఎక్స్టార్టివ్ అండ్ కొల్యూజివ్ కరప్షన్ యాజ్ రికమెండెడ్ బై సెకండ్ ఏఆర్సీ అని మీరు రాశారనుకోండి, మీ ఆర్గ్యుమెంట్ ఇంకా బెటర్గా ఉండమనేటటువంటిది జరుగుతుంది, వేరే వాళ్ళ మీద మీకు ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది, రైట్. ఈ రకంగా మీరు ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎఫెక్టివ్గా ఉపయోగించవచ్చు. కంటెంట్ అనేటటువంటిది మీ చేతిలో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఏఆర్సీ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ద కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటితో లింక్ చేసుకోవాలి. ఈ గవర్నెన్స్ సంబంధించినటువంటి రికమెండేషన్స్ పాత్ ఫార్వర్డ్ మీరు ఇస్తున్నారు అనుకోండి, వే ఫార్వర్డ్ మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ధరణి పోర్టల్ ఇన్ తెలంగాణ, కోవిన్
డ్యూరింగ్ కోవిడ్ టైం, ఈ సేవ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎగ్జాంపుల్స్ కింద వాడతారన్నమాట. అదేవిధంగా ఈ రెండింటిని కాంప్లిమెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి 1 to 15 రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయని చెప్పారు. సెకండ్ ఏఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో అన్నీ చదవాలా సార్ అంటే అక్కర్లేదు. మన ఎగ్జామ్కి 5 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిపోర్ట్ ఆన్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంఫసైజ్ చేస్తూ వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్. అండ్ తర్వాత 4th రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. ట్రస్ట్ మీ, గవర్నెన్స్లో 5th చాప్టర్ ఏదైతే ఉందో ద ఎథిక్స్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. సో కంప్లీట్గా మీరు ఒక్క 4th ఇదేదైతే ఉందో రిపోర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కవర్ చేసేయచ్చు, చక్కగా కవర్ చేసుకోవచ్చు. బై ఆఫ్ కోర్స్ యూ కెన్ కాంప్లిమెంట్ విత్ రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ మాత్రం ఇస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ 9th రిపోర్ట్, దట్ ఈస్ సోషల్ క్యాపిటల్ ఏ షేర్డ్ డెస్టినీ. సో ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది ఉంది. విత్ రెస్పెక్ట్ టు సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చక్కగా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ 11th రిపోర్ట్, ప్రమోటింగ్ ఈ గవర్నెన్స్ ద స్మార్ట్ వే ఫార్వర్డ్. ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్. తర్వాత 12th సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, పార్టిసిపేటరీ గవర్నెన్స్, సో లేకపోతే కనెక్టెడ్ గవర్నెన్స్, అవుట్కమ్ బేస్డ్ గవర్నెన్స్, బెనవలెన్స్ ఫోకస్డ్ గవర్నెన్స్. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు దిస్ 12th రిపోర్ట్ ఏదైతే ఉందో దీని నుంచి కవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇవన్నీ మీరు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుంచి తీసుకొని చదవడం చాలా చాలా కష్టం, అసలు అవ్వదు. మీరు రోజంతా చదివిన ఇవన్నీ కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఒక్క ఆర్టీఐ ఒక్కటే చదవడానికి మీకు ఒక రోజుకు పైగా పట్టేస్తుంది. సో అందుకే నేను ప్రాపర్ సమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తున్నాను పీడిఎఫ్ రూపంలో. అండ్ జస్ట్ లైక్ సమరీస్లా కాకుండా వాటిని ఎగ్జామ్కి ఉపయోగించడం ఎలాగో కూడా నేను చెప్పడం అనేటువంటి జరిగింది, దానిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రిపోర్ట్ ఆర్టీఐ ఏదైతే ఉందో ఆర్టీఐకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, అండ్ దాంతోపాటు ద సిగ్నిఫికెన్స్ ఆర్ నీడ్ ఫర్ ఆర్టీఐ, అండ్ దాంతోపాటు వేరియస్ ఛాలెంజెస్, అండ్ దాంతోపాటు దీనికి సంబంధించి సెకండ్ ఏఆర్సీ ఇచ్చినటువంటి వేరియస్ రికమెండేషన్స్, ఇవన్నీ దానిలో పెట్టడం అనేది జరిగింది. మన ఎగ్జామ్కి ఎలా కావాలో అలా దాన్ని ప్రిపేర్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఇనఫ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, బంచ్ ఆఫ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆ పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, సో ఈచ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్, ద ఎంటైర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మీరు స్టాండర్డ్ ఇంట్రోస్ ఎలా రాయొచ్చు, స్టాండర్డ్ కన్క్లూజన్స్ అనేటటువంటివి, ఎఫెక్టివ్ కన్క్లూజన్స్ అండ్ ఎఫెక్టివ్ ఇంట్రోస్ ఏ విధంగా రాయొచ్చో కూడా శాంపిల్ 3 ఇంట్రడక్షన్స్ 3 కన్క్లూజన్స్ ఫర్ ఈచ్ రిపోర్ట్ నేను అక్కడ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో వన్స్ గో త్రూ దట్ పర్టికులర్ పీడిఎఫ్, ట్రస్ట్ మీ, ఈజీగా తక్కువలో తక్కువ 10 to 15 మార్క్స్ మీకు తప్పకుండా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. నాది హామీ, అందులో డౌటే లేదు. సి ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్, ద సిస్టమ్ దట్ ఐ హ్యావ్ డివైజ్డ్ ఫర్ మై స్టూడెంట్స్ సిన్స్ లాస్ట్ 9 years. దిస్ ఈస్ ద సిస్టమ్ దట్ హ్యాస్ అవార్డెడ్ their dream service to many of my students, రైట్? గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ క్విక్గా సమరైజ్ చేస్తూ ఉన్నాను. గవర్నెన్స్కి మీకు కావాల్సినటువంటివి క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కావాలి, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాపర్ కేస్ స్టడీస్ ఫర్ సబ్స్టాన్షియేషన్, అండ్ దాంతోపాటు ప్రాపర్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఆన్సర్లో బెటర్గా రాయగలగాలి. అండ్ ఇంకొకటి, మేక్ మోస్ట్ ఆఫ్ స్కిమాటిక్ డయాగ్రామ్స్ యాజ్ వెల్ అమ్మ. గవర్నెన్స్లో స్కిమాటిక్ డయాగ్రామ్స్ వాడడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫెక్టివ్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు రిప్రజెంట్ చేయగలుగుతారు. నేను డయాగ్రామ్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను ది సమ్మరీ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని చూపించి దాన్ని ఎఫెక్టివ్గా ఎలా రివైజ్ చేయాలి, ఏ విధంగా దానిలో ఉన్నటువంటి కీవర్డ్స్ కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బెటర్గా మీ ఆన్సర్లో ఉపయోగించవచ్చు. సో ఒకసారి చెప్తాను. సో యూజింగ్ దట్ మీరు ఆల్మోస్ట్ ఆల్ ద రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా రివైజ్ చేయగలుగుతారు, చాలా తక్కువ టైంలో రివైజ్ చేయగలుగుతారు, నాది హామీ. ఓకేనా? ఒకసారి చూడండి. సో చూడండి అమ్మా, రైట్ టు ఇన్ఫర్మేషన్ సెకండ్ ఏఆర్సీ ఇచ్చినటువంటి మొత్తం 15 రిపోర్ట్స్లో ఇది ఫస్ట్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఆర్టీఏ ఫర్ షూర్, బికాస్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్టీఐ is stepping into the 20th year of its emergence. 2005లో రావడం అనేటటువంటిది జరిగింది. సో ఇంకో 2 నెలలు పోతే 2025 వస్తుంది కాబట్టి 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. సో అందుకే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్.
సో చూడండి, ఇంట్రడక్షన్. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఇస్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ ఇన్ ఇండియా, enabling citizens to access information held by public authorities, thus enhancing transparency, accountability and citizen participation. This is actually the definition taken derived directly from ARC report itself, రైట్. సో ఇంపార్టెంట్ ఇవేవైతే ఉంటాయి, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి బోల్డ్ చేసి ఉండడం అనేది జరిగింది. చూడండి, గుడ్ గవర్నెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్షియస్గా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసాం. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ని బయటికి తీసుకురావడంలో ఆర్టీఐ యొక్క రోల్ అండ్ కీ ఆబ్జెక్టివ్స్ ఎన్విజన్డ్ ఆర్ అవుట్లైన్డ్ ఇన్ ద ఏఆర్సీ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంపవరింగ్ సిటిజన్స్, ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ, ఎన్హాన్సింగ్ అకౌంటబిలిటీ, ఇంప్రూవింగ్ గవర్నెన్స్ ఎట్సెట్రా. దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ దట్ యూ నీడ్ టు యూజ్. ప్రాపర్ ఎగ్జాంపుల్, మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో దానిలో ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడంలో ఆర్టీఐ యొక్క రోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాపర్గా ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు కీ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అండ్ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దీని మీద డైరెక్ట్గా నాకు తెలిసి 2020 or 21 అనుకుంటున్నాను, యూపీఎస్సీ డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ, రైట్. సో దేర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ యూపీఎస్సీ ఫ్రేమ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ ఏఆర్సీ, రైట్. ఈవెన్ టీఎస్పీఎస్సీ కూడా ఆ ట్రెడిషన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో కీ రికమెండేషన్స్ ఏంటి, ఆర్టీఐ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయడంలో, సిన్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ గ్రేట్లీ ఎఫెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇట్ సజెస్టెడ్ టు రివోక్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, రైట్, సెకండ్ ఏఆర్సీ. అండ్ దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ని, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కావాల్సినటువంటి పర్సనల్ రిసోర్సెస్, అథారిటీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఏఆర్సీ చెప్పింది. పీరియాడిక్ రివ్యూ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ ఆర్గనైజేషన్స్, ఆర్టీ యాక్ట్లోని సెకండ్ షెడ్యూల్లో మెన్షన్ చేసినటువంటి ఎగ్జెంప్టెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో దే వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అంబిట్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. సో వాటిని పీరియాడికల్గా రివ్యూ చేయాలి. దట్ ఈస్ ఫైన్ ఆర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, ఛాలెంజ్ ఏమైనా ఉందా, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా పీపుల్కి ఏమైనా చెప్పొచ్చా అని రివ్యూ చేయాలి. అండ్ దాంతోపాటు సింగిల్ విండో ఏజెన్సీ, ఆర్టీఐ రిక్వెస్ట్ ఫైలింగ్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయాలి. పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ మెకానిజమ్స్, సమ్ ఇంపార్టెంట్ గ్రీవెన్సెస్ రిలేటెడ్ టు డిలేస్, కరప్షన్ అండ్ మిస్కండక్ట్. సో ఆ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ప్రాపర్ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ మెకానిజం అనేది ఏర్పాటు చేయాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ దట్ యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, కీ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఏఆర్సీ రిపోర్ట్ నుంచి ఇన్స్టిట్యూషనల్ రెసిస్టెన్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బాటిల్ నెక్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఎఫెక్టివ్లీ. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానీ, పీపుల్కి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్కి ఇలాంటి ఒక హక్కు, సమాచార హక్కు వాళ్ళకు ఉందని తెలియనటువంటి పరిస్థితి. కాంప్లెక్స్ ప్రొసీజర్స్, ఆర్టీఐ ఫైలింగ్ ఏదైతే ఉందో చాలా చాలా కాంప్లెక్స్గా ఉండడం అనేది జరిగింది. ఇన్ఫర్మేషన్ డిలేస్ అండ్ రిఫ్యూజల్ బికాస్ ఆఫ్ రెడ్ టేపిజం కానీ, కరప్షన్ లాంటి వాటిని ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి సో ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి డినై చేస్తారు, అదొక ప్రాబ్లం. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కన్సర్న్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ప్రైవసీ ఏవైతే ఉంటాయో వీటి మధ్య ప్రాపర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు చాలాసార్లు గ్రేటర్ పబ్లిక్ విల్ ఏదైతే ఉందో, గ్రేటర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీఐకి ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. సో ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రొవైడ్ చేసాం. అండ్ ఏ కీవర్డ్స్ మీరు మెయిన్స్లో పర్ఫెక్ట్గా ఉపయోగించవచ్చు అనేటటువంటి కూడా ఒక సెపరేట్గా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్క్రూటినీ, సావరెనిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ, మానిటరింగ్ మెకానిజమ్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ దాంతోపాటు సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ ఎన్జిఓ, సింగిల్ విండో ఏజెన్సీ. సో దీస్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కాన్షియస్గా మీ యొక్క ఆన్సర్లో ఉపయోగించవచ్చు అమ్మా. దాంతోపాటు ఈ చాప్టర్కి శాంపుల్ ఇంట్రడక్షన్స్, శాంపుల్ కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టీఐ యాజ్ ఎన్విజన్డ్ బై ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఈజ్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, ప్రొవైడింగ్ సిటిజన్స్ ద నెసరీ పవర్ టు డిమాండ్ అకౌంటబిలిటీ వైల్ బ్యాలెన్సింగ్ ద ఇంపరేటివ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, రైట్. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో బ్యాలెన్స్ చేయాలని చెప్పి సెకండ్ ఏఆర్సీ అనేటటువంటిది ఎన్విజన్ చేయడం అనేటటువంటిది జరిగిందో వాటిని మనం మెన్షన్ చేస్తాం. కన్క్లూజన్ ఇక్కడ చూడండి, ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ టూల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ బట్ ఆల్సో ఏ మీన్స్ టు ఇంప్రూవ్ గవర్నెన్స్ బై ఫాస్టరింగ్ సిటిజన్ పార్టిసిపేషన్ అండ్ అకౌంటబిలిటీ. ఎగ్జాక్ట్గా సేమ్ స్టేట్మెంట్స్ మీరు ఏవైతే ఉంటాయో ఇవన్నీ డైరెక్ట్గా మనం ఏఆర్సీ రిపోర్ట్ను తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ అమ్మ, అర్థమైందా. వీటిని డైరెక్ట్గా మీ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ గవర్నెన్స్, సో సెకండ్ ఏఆర్సీ యొక్క 11th రిపోర్ట్లో దీని గురించి మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ గవర్నెన్స్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్ టు గవర్నెన్స్ దట్ లెవరేజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టు డెలివర్ పబ్లిక్ సర్వీసెస్ ఎఫెక్టివ్లీ, ట్రాన్స్పరెంట్లీ అండ్ రెస్పాన్సిబిలీ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ త్రూ ఇట్స్ రిపోర్ట్ emphasizes the potential of e-governance in addressing the issues of complexity, red tape and citizen dissatisfaction in governance,
బై ప్రమోటింగ్ స్మార్ట్ గవర్నెన్స్. స్మార్ట్ స్టాండ్స్ ఫర్ సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కింద మనం చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్ స్మార్ట్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించగలిగితే మీ యొక్క ఇంట్రడక్షన్లో కానీ కన్క్లూజన్లో కానీ దట్ విల్ బి ఎ హ్యూజ్ వాల్యూ అడిషన్ టు యువర్ ఆన్సర్. సో కీ ఆబ్జెక్టివ్స్ ఎన్విజన్డ్ ఇన్ ద సెకండ్ ఏఆర్సీ కమిషన్ రిపోర్ట్ చూడండి అమ్మా. ఎన్హాన్సింగ్ సర్వీస్ డెలివరీ ఒకటి, అండ్ ఈ గవర్నెన్స్ ఆఫ్ కోర్స్ సర్వీస్ డెలివరీని ఎన్హాన్స్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ మైల్ గవర్నెన్స్ ఏదైతే దానికి ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీఇంజనీరింగ్, ప్రైవేట్ బిజినెసెస్లో ఎలా అయితే ప్రాపర్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఉంటాయో గవర్నమెంట్ వర్కింగ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ప్రాపర్ ప్రాసెస్ అనేటటువంటివి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంక్రీజింగ్ అకౌంటబిలిటీ, ఎక్స్పాండింగ్ గవర్నెన్స్ రీచ్ చెప్పాను కదా, లాస్ట్ మైల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రీచ్ అండర్ సర్వ్ రీజియన్స్ అండ్ పాపులేషన్స్ త్రూ టెక్నాలజీ, బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఇన్ యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో వాటిని గుడ్ గవర్నెన్స్ కింద ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టర్ రిసోర్సెస్ ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో దాని లార్జ్ స్కేల్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ అనేటువంటి చేపట్టడానికి చక్కగా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ హ్యాండ్లింగ్ మెజారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్, రైట్. ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. కీ రికమెండేషన్స్ చూడండి. కెపాసిటీ బిల్డింగ్ అండ్ అవేర్నెస్ క్రియేషన్ అనేటువంటిది రికమెండేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. డిజిటల్ డివైడ్ని దూరం చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, లోకలైజ్డ్ ఇంటర్ఫేసెస్, దట్ మీన్స్ లోకల్ ఆర్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో. సో ఏం చేయాలి, తప్పకుండా ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్డ్ చేయాలి. సో దట్ ఇంక్లూజివిటీ సాధ్యపడడం అనేది జరుగుతుంది. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయాలి. ఆల్ ద ప్రొసీజర్స్ అండ్ సిస్టమ్స్ ఏవైతే రిపిటేటివ్ ప్రాసెస్ ఉన్నాయో, ఏవైతే ఇన్ఎఫెక్టివ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ గవర్నెన్స్తో మనం చక్కగా దూరం పెట్టచ్చు. సో ప్రొడక్టివిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కూడా సాధ్యపడడం అనేది జరుగుతుంది, మెరుగవడం అనేది జరుగుతుంది. మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ కింద మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రాపర్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ అంతా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో మీరు మెయిన్స్లో ఉపయోగించగలిగేటటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, కనెక్టెడ్ గవర్నెన్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, లోకలైజ్డ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేసెస్. సో దీస్ ఆర్ ఈ రెడీనెస్. అండ్ దాంతోపాటు నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది, అండ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్, అండ్ దాంతోపాటు నాలెడ్జ్ మేనేజ్మెంట్, అండ్ దాంతోపాటు ఐసీటీ ఫర్ గవర్నెన్స్, ఈ రెడీనెస్ ఇండెక్స్. సో ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బెటర్గా ఉపయోగించవచ్చమ్మా. సో ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ చూడండి. ఇన్ ద డిజిటల్ ఏజ్ ద ఏఆర్సీ రిపోర్ట్ స్ట్రెసెస్ ద నీడ్ ఫర్ integrating e-governance with governance reforms to ensure smarter and more responsive public service delivery. ఈ విధంగా మీరు చక్కగా రాయొచ్చు. ఇక్కడ కన్క్లూజన్ చూడండి. ద ఏఆర్సీ అండర్స్కోర్స్ దట్ e-governance is a journey, not a destination, requiring continuous reforms and capacity building to ensure sustainable and citizen friendly governance. రైట్. ద ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి మీరు ఇండక్షన్స్లో కన్క్లూజన్లో వాడచ్చు. సో ఎగ్జామ్లకు తప్పకుండా తెలుస్తుందమ్మా, మీరు ఏఆర్సీ రిపోర్ట్ నుంచి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని తీసుకొచ్చారు, ఈ పర్టికులర్ కీవర్డ్స్ని రాస్తూ ఉన్నారు అని పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దట్ విల్ గివ్ యూ గుడ్ మార్క్స్. మళ్ళీ చెప్తాను, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. సో మీరు పూర్తిగా ఏఆర్సీ రిపోర్ట్స్ అన్నిటి చదివారా అంటే చదవలేదు. ఆల్ ద 15 రిపోర్ట్స్ గివెన్ బై సెకండ్ ఏఆర్సీ మీరు చదివారా చదవలేదు. బట్ యువర్ ఆన్సర్ can give an impression that you thoroughly read the entire ARC reports, రైట్. ఎప్పుడైతే అలాంటి కీవర్డ్స్ అనే మీరు వాడతారు, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనే మీరు వాడతారో, సో ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో, ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మీ ఆర్గ్యుమెంట్స్ కానీ మీ సజెషన్స్ కానీ వీటన్నింటికీ యాడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో అందరికీ ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఆల్ దీస్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, వీలైతే 15 రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో 1 to 15, సో ఆల్ ద రిపోర్ట్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో రాదర్ దాన్ సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ అని చెప్పడం కంటే ద ఫస్ట్ రిపోర్ట్ గివెన్ బై సెకండ్ ఏఆర్సీ ఎంఫసైజ్ ఆన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాజ్ ఎ కార్నర్ స్టోన్ టు గుడ్ గవర్నెన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ మీద వస్తే 11th రిపోర్ట్ ఆఫ్ సెకండ్ ఏఆర్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ గవర్నెన్స్ లేదా ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ మీద క్వశ్చన్ వస్తే 4th రిపోర్ట్ ఆఫ్ సెకండ్ ఏఆర్సీ. ఈ విధంగా మీరు బెటర్గా ఆన్సర్స్ అనేటటువంటి రాయగలరమ్మా. ఓకేనా? ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి. ట్రస్ట్ మీ, ఓన్లీ త్రూ దీస్ ఏఆర్సీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మీకు అట్లీస్ట్ 70% ఆఫ్ కంటెంట్ కూడా ప్యారలల్గా బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అండ్ డోంట్ ఇగ్నోర్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్షియస్గా మీ ఎగ్జామ్లో మీ ఆన్సర్స్లో మీరు రాయడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నన్ను.